గారి యాక్టింగ్ అని ఎలా అనిపించింది? బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా బాగుంది, ఫన్నీగా. ఓకే, ఓ మంచి లవ్ స్టోరీ, సూపర్. అంటే ఇప్పుడు శ్రీదేవి గారు అండ్ రోషన్ గారి కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ కోర్ట్ మూవీ, సో దానికంటే మించుందా? దాంట్లో ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్, దీంట్లో ఎలా అనిపించింది అక్క? రెండిట్లో బాగానే ఉంది, దీంట్లో ఇంకా కొంచెం బాగా కనిపించారు. ఇద్దరు అండర్స్టాండింగ్, లవ్ బాగుంది, కామెడీ కూడా బాగుంది. సాంగ్స్ ఎట్లున్నాయక్క? బాగుంది, అన్ని సూపర్. చాలా బాగుంది సార్ మూవీ అయితే, చూడాల్సిన ఫ్యామిలీతో మాత్రం. థ్యాంక్ యూ. సరే సార్, చాలా బాగుంది మూవీ అయితే. విజన్ వివికే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఎస్టర్డే నైట్ ప్రీమియం షో చూసాము. మళ్ళీ నచ్చింది, మళ్ళీ చూడాలనిపించే మూవీ. ఫ్యామిలీతో పిల్లలతో చాలా చక్కగా చూడొచ్చు. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా చూడదగిన మూవీ. ఎక్స్ట్రాడినరీ మూవీ, ఎక్సలెంట్ ఉంది. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటది, చాలా బాగుంటది. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్సలెంట్, యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ. సినిమా మళ్ళీ చూడదగే మూవీ అండి, నో డౌట్ ఎట్ ఆల్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది. నైట్ చూసి కూడా మళ్ళీ ఈ రోజు మార్నింగ్ షోకి వచ్చామంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. కోర్టుకి మించి ఉంటదండి మూవీ, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. శ్రీదేవి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బాగా యాక్టింగ్ చేసింది, సూపర్ అండి, సూపర్. హైలైట్స్ అంటే వాళ్ళ యాక్షన్ బాగుందండి, చాలా యాక్షన్ ఉంది. కామెడీ ఎలా అనిపించింది సార్? పన్నీ ఉంది, చాలా కామెడీ, కామెడీ, లవ్, ఎఫెక్షన్, కన్నీళ్ళు వచ్చే సినిమాకి, ప్రేమ ఉంది, లవ్ ఉంది. ఆ ఐదుగురే సినిమా నడిపించారు, సూపర్ ఉంది. నార్మల్ లేదు, కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, కాలేజ్ స్టూడెంట్ గానీ, యూత్ గానీ, అంటే మామూలుగా ఫ్యామిలీతో చూడాల్సిన సూపర్ మూవీ అండి. తెలంగాణ యాస ఎక్సలెంట్. ఇందులో అమ్మాయి కూడా యాక్టింగ్ బాగుంది, అబ్బాయి డాన్స్ కూడా సూపర్ ఉంది, ఎక్సలెంట్. అసలు ఈ సినిమా చూడకపోతే మాత్రం ఏ సినిమా లేదు, సినిమాలు ఏది ఇప్పుడు వచ్చిన సినిమాలో ఇదే హిట్ అండి, రియల్ గా ఎక్సలెంట్. అంటే వీళ్ళలో లాస్ట్ మూవీ వచ్చిన కాంబినేషన్ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది. అవును, దానికంటే ఎక్కువ ఉంటదండి ఇది, దానికంటే ఎక్కువ ఉంటది. కోర్టు మూవీ వచ్చింది కదా, ఆ సినిమా కంటే ఎక్కువ వస్తుంది. ఎక్సలెంట్ ఉంది సినిమా, అందరు చూడొచ్చు సినిమా. హలో గైస్, ఇప్పుడే మన బ్యాండ్ మేళ మూవీ రివ్యూకి వచ్చినాం. పబ్లిక్ రివ్యూ చూస్తానైతే బానే ఉంది అంటారు, చూడాలి మరి. కోర్ట్ మూవీతో కంపీట్ చేస్తుందా అంటే చేస్తుందని చెప్తారు. మరి ఎలా ఉంటుందో చూడండి అనుకుంటే మనము థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవరు బయట అవుట్ సైడ్ వెబ్సైట్స్ వాడకండి, ఈజీగా థియేటర్స్ కి వచ్చేసేయండి. మన ఈజీగా నార్మల్ థియేటర్స్ వల్ల దొరికేస్తుంది. మూవీ అయితే కొత్త కాన్సెప్ట్ ఏం లేదన్నారు, నార్మల్ కాన్సెప్ట్. కాకపోతే ఈ ఎమోషన్ ఎక్కువ, కామెడీ టైమింగ్ అలా రోషన్ది, శ్రీదేవిది అలా ఉంటుందని చెప్పారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. నేను ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలే, నేను ఈ రోజు సాయంత్రం వెళ్ళి చూసి చెప్తాను మీకు. మీకు కావాల్సి వస్తే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు ప్రతి కొత్త సినిమాస్ ఏ వచ్చినా కానీ మేము ముందుగా అప్డేట్ ఇచ్చేస్తాం, దాని తర్వాత మనం చూసుకుందాం. ఓకేనా?